హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ సీరం బీటా హెచ్సిజీ. నార్మల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయడానికి మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఇలా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. ఈ హెచ్సిజీ అంటే హ్యూమన్ కొరియానిక్ గొండోట్రోఫిన్. యూజువల్గా ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు, అంటే ఎంబ్రియో అనేది యూట్రైన్ లేయర్లోకి ఇన్వేడ్ అయ్యి ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు ఎంబ్రియోలో ఉండే కొన్ని సెల్స్ ఈ హెచ్సిజీ హార్మోన్ని సీక్రెట్ చేస్తాయి అన్నమాట. ఈ హెచ్సిజీ మెటర్నల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఈ సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా పాజిటివ్ ప్రెగ్నెన్సీ అని డిటెక్ట్ చేస్తాం. అదే ఈ హెచ్సిజీ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి యూరిన్లో రిఫ్లెక్ట్ అయితే దాన్నే మనం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేస్తాం అన్నమాట. సీరం బీటా హెచ్సిజీలో ఏంటంటే ఈవెన్ హెచ్సిజీ లెవెల్స్ నెగ్లిజిబుల్ అమౌంట్స్ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీని డిటెక్ట్ చేయొచ్చు. అయితే ఈ సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ చేయడానికి పర్టికులర్ టైం ఏమీ అవసరం లేదు. ఏదర్ మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ ఏ టైంలో అన్నా చేయొచ్చు. దీనికి ఫాస్టింగ్ లాంటిది కూడా అవసరం లేదనమాట. అయితే బీటా హెచ్సిజీ టెస్ట్ వాల్యూ ఎంత ఉంటే పాజిటివ్, ఎంత ఉంటే నెగిటివ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. బీటా హెచ్సిజీ వాల్యూ లెస్ దాన్ 5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పెర్ ఎంఎల్ ఉన్నట్లయితే నెగిటివ్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేస్తాము. ఒకవేళ ఈ లెవెల్ 5 to 50 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పెర్ ఎంఎల్ ఈ రేంజ్లో ఉన్నట్లయితే దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని, లేదా ఇన్కాంపిటెంట్ ఎంబ్రియో అంటాము. అంటే ఎంబ్రియో ఫర్దర్గా గ్రో అయ్యేంత పొటెన్సీ లేకపోయినప్పుడు ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి ట్రాన్సియంట్గా బ్లడ్లో కనిపించి తర్వాత డ్రాప్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఒకవేళ ఈ బీటా హెచ్సిజీ లెవెల్స్ మోర్ దాన్ 100 ఉన్నాయి, 50 to 100 లేదా మోర్ దాన్ 100 ఉన్నట్లయితే పాజిటివ్ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేస్తాము. ఇలా పాజిటివ్ అని కన్సిడర్ చేసిన తర్వాత మీ డాక్టర్ మీకు బీటా హెచ్సిజీ లెవెల్స్ మళ్ళీ 48 hours తర్వాత రిపీట్ చేయమని అడ్వైస్ చేస్తారు. ఇలా నెక్స్ట్ టైం రిపీట్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ టైం ఏ ల్యాబ్లో అయితే రిపోర్ట్ ఇచ్చారో సెకండ్ టైం కూడా అదే ల్యాబ్లో రిపోర్ట్ ఇవ్వాలి. సేమ్ టైం మీరు ల్యాబ్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ల్యాబ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ టైం ల్యాబ్లో రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ కంటే సెకండ్ టైం వచ్చిన వాల్యూ డబుల్ అయితే అది ఇట్స్ సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అని కన్సిడర్ చేస్తాము. లేదు సెకండ్ వాల్యూ అనేది డ్రాప్ అవుతుంది, లేదా డబుల్ కాలేదు, కొంచెమే రైజ్ అయింది అన్నప్పుడు మీ డాక్టర్ అదర్ కాజెస్ అనేవి రూల్ అవుట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ మిస్క్యారేజ్ కానీ, లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కానీ. సో దీని ద్వారా ఏంటంటే అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయని కూడా అడుగుతారనమాట. లైక్ అబ్డామినల్ పెయిన్ ఏమైనా ఉందా, వెజైనల్ స్పాటింగ్ ఏమైనా ఉందా, బ్లీడింగ్ ఏమైనా ఉందా, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని రూల్ అవుట్ చేసుకుంటారనమాట. అయితే ఈ బీటా హెచ్సిజీ వాల్యూస్ యూజువల్గా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న ఇండివిజువల్స్లో ఏంటంటే న్యాచురల్గా ఐఓఏ జరిగిన తర్వాత లేదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత 15 days తర్వాత మనం ఈ బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత. అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఇండివిజువల్స్లో మాత్రం నెక్స్ట్ పీరియడ్ అయిన తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వచ్చినట్లయితే ఒక 2 weeks ఆగి మళ్ళీ టెస్ట్ అనేది రిపీట్ చేయమని చెప్తాం. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఇండివిజువల్స్లో ఏంటంటే పీసీఓడి వాళ్ళలో కానీ, లేదా డిలేడ్ ఓవ్యులేషన్ అనేది ఉంటుంది వీళ్ళలో. సో దట్ ఫెర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ అనేది కొంచెం డిలే అవుతుంది. సో ఒక 2 weeks ఆగి టెస్ట్ రిపీట్ చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అయితే కొంతమందిలో ఈవెన్ బీటా హెచ్సిజీ టెస్ట్ ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా బీటా హెచ్సిజీ టెస్ట్ పాజిటివ్ అనేది చూపిస్తుంది. ఇది ఎటువంటి కండిషన్స్లో అని అంటే లైక్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అయినా కానీ, లేదా సమ్ ఓవేరియన్ ట్యూమర్స్ ఉంటాయి లైక్ కోరియోకార్సినోమా కానీ, లేదా మోలార్ ప్రెగ్నెన్సీ అంటాము. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఇది గర్భాశయంలో ప్రెగ్నెన్సీ ఏమీ ఉండదు, సమ్ పర్ల్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే ముత్యాల గర్భం అంటాం అనమాట. దీంట్లో కూడా ప్రెగ్నెన్సీ ఏమీ ఉండకపోయినా కూడా బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి అబ్నార్మల్గా ఎలివేట్ అయి ఉంటాయి. ఇటువంటి కండిషన్స్లో ఫాల్స్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇది సీరం బీటా హెచ్సిజీ గురించి. థ్యాంక్ యూ.